ఈరోజు మనం టీఎస్ టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సోషల్ పెడగాగి పేపర్ టూలో సోషల్ స్టడీస్ పెడగాగికి సంబంధించిన అంశాన్ని పరిశీలిద్దాం. దీంట్లో టాపిక్ పేరు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్స్. మనం పెడగాగిలో అధిక మార్కులు సంపాదించాలి అంటే ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి పరిశీలిద్దాం. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్. పరిచయం, ఇంట్రడక్షన్. చుక్కానీ లేని నావ ఒడ్డుకు చేరలేదు, ఉద్దేశాలు లేని బోధన గమ్యాన్ని చేరలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నావకి చుక్కానీ ఉండాలి. అంటే మనము ఏ దిశలో ప్రయాణిస్తున్నాం, ఎటువైపు ప్రయాణిస్తున్నాం, నావికుడు తన యొక్క నావను ఏ విధంగా అయితే సరి అయిన దిశలో నడిపించగలుగుతాడో, అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు కూడా తన బోధనను బోధనా ఉద్దేశాలు ఉపయోగించుకొని బోధనా గమ్యాన్ని, నిర్దిష్ట గమ్యాన్ని చేరాలి. ఒకవేళ ఉద్దేశాలు లేకుంటే ఆ బోధన అనేది నిష్ప్రయోజనం. కాబట్టి చుక్కానీ లేని నావ ఒడ్డుకు చేరలేదు, అదేవిధంగా ఉద్దేశాలు లేని బోధన కూడా గమ్యాన్ని చేరలేదు. మనము విద్యార్థుల యొక్క ఆశించిన ఫలితాలను సాధించలేము. బోధనాభ్యసన కార్యక్రమం అంతా ఉద్దేశాలు, లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ ద గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే మన బోధనాభ్యసన కార్యక్రమం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. మన లక్ష్యం, గోల్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి కూడా గోల్ ఉంటుంది. ఈరోజు మీకు గోల్ ఏంది? టీచర్ జాబ్ సంపాదించాలనే గోల్ ఉంది. మరి ఆ గోల్ని రీచ్ కావడానికి మీరు ఏం చేస్తున్నారు? టెట్ని రాస్తున్నారు. టెట్ రాసిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అయ్యి తర్వాత డిఎస్సి రాసి టీచర్ జాబ్ సంపాదిస్తారు. అదేవిధంగా మన యొక్క బోధనా అభ్యసన కార్యక్రమం కూడా విజయవంతం కావాలి అంటే, పిల్లలు మన యొక్క పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ లక్ష్యాలు అనేవి లక్ష్యాలపైనే ఆధారపడి ఉంటాయి. మన లక్ష్యాలు కరెక్ట్గా ఉంటే మన బోధనాభ్యసన ఫలితాలు అనేవి విజయవంతం అవుతాయి. ఆశయం అంటే ఏమిటి? ఒకసారి పరిశీలిద్దాం. ఆశయం అంటే ఒక పనిని చేపట్టే ముందు తీసుకున్న నిర్ణయం. మనం ఏ పనైనా చేపట్టే ముందు ఏదైతే తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెట్ రాయాలనుకున్నారు. టెట్ రాయాలనుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. రోజుకి నేను 10 గంటలు చదవాలి. మరి ఏం బుక్స్ చదవాలి? అకాడమిక్ బుక్స్ చదవాలి. ఈ విధంగా మీ యొక్క ఆశయం చేపట్టే ముందు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో, మీరు ఎన్ని గంటలు చదవాలి, తర్వాత ఏ బుక్స్ చదవాలి అని మీకు ఎట్లయితే ఆశయం ఉంటుందో దీనికి కూడా ఆశయం ఉండాలి. తర్వాత ఏ పనికైనా ఒక ఉద్దేశం లేదా ఆశయం ఉంటుంది. మనం ఏ పని చేసినా కానీ ఒక ఉద్దేశము, ఆశయం ఉంటుంది. ఉద్దేశం, ఆశయం లేకుంటే ఆ పని విజయవంతం కాదు. అదేవిధంగా బోధనా ఉద్దేశాలు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. బోధనా ఉద్దేశాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సాధారణ ఆశయాలు, రెండవది లక్ష్యాలు. ఒకటి సాధారణ ఆశయాలు అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాం. సాధారణ ఆశయాలు, లక్ష్యాలు అంటే వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడు అంటే బోధనా ఉద్దేశాలు ఎన్ని రకాలు? చాలాసార్లు ప్రీవియస్ బిట్లో అడిగాడు. ఒకటి సాధారణ ఆశయాలు, రెండోది లక్ష్యాలు. ఉద్దేశాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు వీటి గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఉద్దేశాలు, ఆశయాలు అండ్ ఎయిమ్స్. ఒకసారి ఇక్కడ ఉద్దేశాల గురించి చూద్దాం. ఉద్దేశాలు, ఆశయాలు అనేవి సాధారణ ప్రకటన రూపంలో ఉన్న పదాలు. మనం చేసే పనులకు రూపాన్ని, దిశను ఇవ్వగలుగుతాయి. మన ఉద్దేశాలు, ఆశయాలు ఏం చేస్తాయి? సాధారణ ప్రకటన రూపంలోనే ఉంటాయి కానీ, స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి కానీ, మనం చేసే పనులకు అవి ఒక రూపాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం సాధించుతాము, మన యొక్క ఉద్దేశం ఏంది, మన యొక్క ఆశయం ఏంది, ఇవన్నీ మనం సాధించడానికి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే గమ్యాలు. మరి ప్రజాస్వామ్య విలువలు పెంపొందించాలి అంటే మనం ఏం చేయాలి? ఉత్తమ పౌరులుగా రూపొందించబడాలంటే భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. ఉత్తమ పౌరుడిగా తయారు కావాలి అంటే నైతిక విలువలు, నైతిక విలువల గురించి తెలుసుకోవాలి. తర్వాత వ్యక్తుల మధ్య సంబంధాల గురించి తెలుసుకోవాలి. తర్వాత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలి, ఇలాంటి విలువలన్నీ తెలుసుకోవాలి. అంటే సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి అంటే ఇక్కడ డెమోక్రటిక్ వాల్యూస్ తెలుసుకోవాలి, ప్రజాస్వామ్య విలువలు తెలుసుకోవాలి. నెక్స్ట్ గమ్యాలు, గోల్స్. మనకు ఏదైనా ఒక గమ్యం చేరాలి అంటే ఆశయాల్లాగే గమ్యాలు కూడా సాధారణ ప్రకటనలు కావు. ఆశయాల్లాగా గమ్యాలు అనేవి సాధారణ ప్రకటనలు కావు. ఇవి ఆశయాలు చేరడానికి
సూచించే స్పష్టమైన ప్రకటనలు, మార్గదర్శకాలుగా ఇవి ఉపయోగపడతాయి. ఆశయాలేమో విశాలంగా ఉంటాయి. గమ్యాలు ఎట్లా ఉంటాయి అంటే ఆ ఆశయాలు చేరడానికి సోపానాలుగా, మెట్లుగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు టీచర్ జాబ్ సంపాదించాలి అని ఒక ఆశయం ఉంది. మరి ఆ జాబ్ సంపాదించడానికి మీరు ఏం చేస్తున్నారు? టెట్ అనే గమ్యాన్ని ఇక్కడ ఎంచుకున్నారు. అంటే టెట్ని రాస్తారు. టెట్ రాసిన తర్వాత డిఎస్సి రాస్తారు. ఇక్కడ అంటే మనము టీచర్ జాబ్ రావడానికి టెట్ రాసి, డిఎస్సి రాసి, ఆ తర్వాత టీచర్ జాబ్ సంపాదిస్తున్నారు. ఈ విధంగా మీరు ఒక ఆశయాన్ని సాధించడానికి ఇక్కడ గోల్స్, గమ్యాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్. ఇక్కడ లక్ష్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నాము వాటిని తెలిపే స్పష్టమైన ప్రకటనను లక్ష్యాలని పేర్కొంటారు. ఉపాధ్యాయులైనా, విద్యార్థులైనా, సాధారణ ప్రజలైనా ఎవరైనా సరే తాము ఏం చేయదలుచుకున్నాము, తాము భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నాం తెలిపే వాటిని ఇక్కడ లక్ష్యాలు అంటూ ఉంటాము. నెక్స్ట్, ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థిని ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో చేయబడినది. అంటే ప్రవర్తన రూపంలో ఏ మార్పు వస్తుంది వాటిని ఇక్కడ అధ్యయనం చేస్తాం. అంటే ప్రవర్తన లక్షణాలను ఇక్కడ విలియం అన్నాడు. ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే విలియం ఇచ్చాడు. విలియం ఏమంటున్నాడు? ఒక యూనిట్ పఠించిన తర్వాత, అంటే ఒక యూనిట్ చదివిన తర్వాత ఆ విద్యార్థి ఆ యూనిట్ ద్వారా ఏమేమి నేర్చుకున్నాడు, అతని యొక్క ప్రవర్తనలో ఏ మార్పు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ రాజ్యాంగం అనే పాఠాన్ని విద్యార్థి అధ్యయనం చేశాడు. అధ్యయనం చేయకముందు అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, అధ్యయనం చేసిన తర్వాత అతని ప్రవర్తనలో వచ్చిన మార్పు ఏమిటి, వీటన్నిటిని ఇక్కడ అధ్యయనం చేస్తుంటాం. తర్వాత లక్ష్యాలు, గమ్యాలను పోల్చినప్పుడు లక్ష్యాలు సాధించడానికి తక్కువ సమయం పడుతుంది. మనము లక్ష్యాల్ని, గమ్యాల్ని రెండింటిని పోల్చినప్పుడు లక్ష్యాలు సాధించడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అంటే గమ్యము దూరంగా ఉంటుంది. ఆ లక్ష్యం చేరడానికి మనం ఏం చేస్తాము, మనం ఏ విధంగా సాధిస్తాము, ఈ రెండింటిని పోల్చుతూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం. లక్ష్యాలు గమ్యాల కంటే ఎక్కువ స్పష్టత కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆశయాలు, లక్ష్యాల మధ్య మరి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆశయాలు అంటే ఏమిటి, లక్ష్యాలు అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఎప్పుడైనా సరే ఆశయాలు ఏం చేస్తాయి? విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. మనం ఎటు పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, భవిష్యత్తులో ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, లాయర్ కావాలా, టీచర్ కావాలా అనేవి ఇక్కడ ఆశయం ఉంటుంది. మరి లక్ష్యాలు ఆశయాల సాధన దిశగా ఉపయోగపడతాయి. మనము ఇంజనీర్ కావాలి అంటే ఏం చేయాలి, డాక్టర్ కావాలంటే ఏం చేయాలి, టీచర్ కావాలంటే ఏం చేయాలి, వాటిని అంటే ఆశయాలు సాధించడానికి ఇక్కడ లక్ష్యాలు అనేవి ఒక దిశగా మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఆశయాలు విద్యా విధానం, మార్గదర్శక సూత్రాలు. ఈ ఆశయాలు ఎవరు రూపొందిస్తారు అంటే మన విద్యావేత్తలు. ఫర్ ఎగ్జాంపుల్, కరికులం ఫ్రేమ్వర్క్ చేసినప్పుడు ఆశయాల్ని మన విద్యావేత్తలు రూపొందిస్తారు. మరి ఈ ఆశయాలు విద్యా విధానానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. అదేవిధంగా లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి. లక్ష్యాలు మాత్రము స్పష్టంగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. ఈ లక్ష్యాలు అనేవి నిర్దిష్టంగా ఉంటాయి. లక్ష్యాలు అనేవి నిర్దిష్టంగా ఉండడం జరుగుతుంది. ఆశయాలు శాశ్వత విలువలు ఉంటాయి. ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి. అంటే ఒక విలువ తీసుకుంటే అది శాశ్వతంగా ఉండేది. లక్ష్యాలకేమో తాత్కాలిక విలువలు ఉంటాయి. లక్ష్యాలకి తాత్కాలిక విలువ ఉంటుంది. అంటే మనం ఒక లక్ష్యం సాధించగానే మరి ఒక లక్ష్యం, ఇది టెంపరరీ. ఆశయమేమో పర్మనెంట్. తర్వాత ఆశయాలు విషయాన్ని బట్టి మారవు. ఈ ఆశయాలు అనేవి విషయాన్ని బట్టి, అంటే సైన్సు, సోషలు, ఇంగ్లీషు, తెలుగు ఇట్లా కంటెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి, సబ్జెక్టు చేంజ్ అవుతూ ఉంటే ఆశయాలు మారవు. కానీ లక్ష్యాలు ఎట్లా ఉంటాయి అంటే లక్ష్యాలు విషయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సైన్స్ చదివేటప్పుడు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, సోషల్ చదివేటప్పుడు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, తర్వాత మ్యాథ్స్ చేసేటప్పుడు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి లక్ష్యాలు అనేవి మారుతూ ఉంటాయి. ఆశయాలు మాత్రం మారవు. ఆశయాలు సబ్జెక్టుని బట్టి మారవు, లక్ష్యాలు సబ్జెక్ట్ని బట్టి మారుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ఈ బిట్ ఎగ్జామ్లో అడిగాడు. ఏమంటాడంటే ఆశయాలు విషయాన్ని బట్టి మారతాయా, మారవా అని అడుగుతాడు. మారవు. మరి లక్ష్యాలు విషయాన్ని బట్టి, సబ్జెక్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆశయాల పరిధి విశాలంగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ప్రీవియస్ బిట్ ఇది. ఆశయాల పరిధి ఎలా ఉంటుంది అని ఇస్తాడు. ఆప్షన్ ఏ తక్కువగా ఉంటుంది, ఆప్షన్ బి సంక్షిప్తంగా ఉంటుంది, ఆప్షన్ సి విశాలంగా ఉంటుంది, ఆప్షన్ డి పైదేది కాదని ఇస్తాడు. మరి ఆశయాల పరిధి ఎట్లా ఉంటుంది అంటే విశాలంగా ఉంటుంది. లక్ష్యాల పరిధి మాత్రము సంక్షిప్తంగా ఉంటుంది. అంటే కొద్దిగా మాత్రమే ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దాని యొక్క పరిధి, స్కోప్ అనేది తక్కువగా ఉంటుంది. ఆశయాలు సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డాక్టర్ కావాలని ఒక ఆశయం ఉంది,
కానీ భవిష్యత్తులో అది సాధించవచ్చు, సాధించకపోవచ్చు. మీరు డాక్టర్ కావచ్చు, డాక్టర్ బదులు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ బదులు టీచర్ కావచ్చు, డాక్టర్ బదులు లాయర్ కావచ్చు. ఆశయాలు అనేవి ఎలా ఉంటాయి అంటే సాధించవచ్చు, సాధించకపోవచ్చు. లక్ష్యాలు మాత్రం తప్పకుండా సాధించాలి. లక్ష్యాలు అట్లా కాదు. లక్ష్యాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మీ లక్ష్యం ఏంది? రోజుకి 10 గంటలు చదవాలి అని మీ లక్ష్యం ఉందనుకోండి. ఈ లక్ష్యం తప్పకుండా సాధిస్తారు, అంటే తప్పకుండా సాధించే విధంగా ఉంటాయి. తర్వాత సాంఘిక శాస్త్ర అభ్యసన ఆశయాలు, ఉద్దేశాలు. మరి సాంఘిక శాస్త్రానికి ఏమేమి ఆశయాలు ఉన్నాయి, ఉద్దేశాలు నేను పరిశీలించినప్పుడు విద్యార్థులు భూత, వర్తమాన, భౌగోళిక, సామాజిక పరిసరాల గురించి తెలుసుకుంటారు. విద్యార్థులు సాంఘిక శాస్త్ర బోధనలో ఏం చేస్తారు అంటే భూతకాలంలో అంటే ప్రాచీన కాలంలో ఎట్లా ఉంది, వర్తమాన కాలంలో ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంది, మన ఆ కాలంలో ఏమేం పంటలు పండించారు, ప్రస్తుతం ఎలాంటి పంటలు పండుతున్నాయి, తర్వాత ఆ కాలంలో ప్రాచీన కాలంలో ప్రజల యొక్క ఆచారాలు ఏమిటి, సాంప్రదాయాలు ఏమిటి, మరి ఆధునిక కాలంలో ప్రజల యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, వీటన్నింటి గురించి ఇక్కడ అంటే విద్యార్థులు భూత, వర్తమాన, భౌగోళిక, సామాజిక పరిసరాల గురించి తెలుసుకుంటారు. సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి చరిత్ర గురించి తెలియజేయాలి. గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, తర్వాత ఏ దేశంలో ఏ వనరులు ఉన్నాయి, ఏ ఖనిజాలు ఉన్నాయి, తర్వాత ఏ దేశంలో ఎలాంటి కుటుంబ వ్యవస్థ ఉంది, అమెరికాలో ఎలాంటి వ్యవస్థ ఉంది, బ్రిటన్లో ఎలాంటి వ్యవస్థ ఉంది, తర్వాత భారతదేశంలో ఎలాంటి వ్యవస్థ ఉంది, సామాజిక వ్యవస్థ ఏంది, వివాహం ఎట్లా ఉంది, విడాకులు ఎలా ఉన్నాయి, తర్వాత సమాజంలో ప్రజాస్వామ్య విలువలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ పరిసరాల గురించి విద్యార్థులు తెలుసుకుంటారు. రెండవది విద్యార్థులను పెంపొందించడం. మరి ఈ లక్ష్యాలన్నీ ఇవి ఇక్కడ ఆశయాలు, లక్ష్యాలు అనేవి విద్యార్థుల్లో పెంపొందించాలి వాళ్ళ యొక్క. మూడవది పర్యావరణ అవగాహనని పెంపొందించడం. అంటే విద్యార్థులకి పర్యావరణం పట్ల మంచి అవగాహన కల్పించాలి. ఈరోజు భారతదేశాన్ని పరిశీలిస్తే భారతదేశంలో 33% అంటే భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫారెస్ట్లు ఎట్లా ఉండాలి అంటే 33% ఉండాలి. 33% ఉన్నప్పుడే భూగోళము సమర్థవంతంగా అంటే సరి అయిన కాలంలో వర్షాలు పడతాయి, తర్వాత పంటలు పండుతాయి. కానీ పర్యావరణాన్ని ఈరోజు పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత 16వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అనేవి పెరిగి ప్రపంచవ్యాప్తంగా కూడా అతి తక్కువ కాలంలో ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు. మరి దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. పర్యావరణం కూడా ధ్వంసమవుతుంది ఎట్ ఏ టైం. పర్యావరణం ఈరోజు అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా పర్యావరణం అవగాహన కలిగిస్తున్నాయి వాళ్ళ ప్రజలకు. ఎందుకంటే భవిష్యత్ తరాలకి వనరులు అందించాలి. ఈరోజు బొగ్గు గనులు ఉన్నాయి, తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, మరి పర్యావరణాన్ని పరీక్షించాలి. దేశంలో ఓజోన్ యొక్క విచ్చితి కాకుండా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఓజోన్ పొర దెబ్బతినకుండా ఉండాలి. మంచి పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే హాయిగా గాలిని పీలుస్తున్నామో భవిష్యత్ తరాల వారు కూడా హాయిగా గాలి పీలవాలి. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, వనరులు ఇవన్నీ ఉండాలి అని సూచించడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ సమైక్యతను పెంపొందించడం. సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో ఏమవుతుందంటే జాతీయ సమైక్యత పెరుగుతుంది. అంటే మన దేశం, తర్వాత మన దేశం యొక్క దేశభక్తి ఇలాంటివన్నీ పెంపొందించబడాలి. దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేయాలి. దేశం కోసం మనం దేశం కోసం త్యాగం చేయాలి. దేశం కోసం మన యొక్క నిధులు అంటే డబ్బులు ఇలాంటివన్నీ ఇవ్వాలి. జాతీయ సమైక్యతను ప్రజల మధ్య హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన ఇలాంటి భేదాలు లేకుండా, జాతి, కుల, మత, భాష, లింగ భేదాలు లేకుండా జాతీయ సమైక్యతను విద్యార్థుల్లో పెంపొందించడం కోసం చిన్నప్పటి నుంచే విలువలు పెంపొందించాలి. అదేవిధంగా భారతదేశ సంస్కృతిని ప్రశంసించడం. భారతదేశం యొక్క సంస్కృతి గొప్పది. ప్రపంచంలో భారతదేశ సంస్కృతి ఎట్లా ఉంటుందంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి. అందుకోసమే భారతదేశాన్ని ఉపఖండం అంటాం. అంటే ఒక ఖండంలో విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు ఏ విధంగా ఉంటాయో భారతదేశంలో కూడా భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న కులాలు, తర్వాత భిన్న వాతావరణ పరిస్థితులు, భిన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఉత్తర భారతదేశం ఒక విధంగా ఉంటుంది, దక్షిణ భారతదేశం ఒక విధంగా ఉంటుంది. సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ చాలా గొప్పవి. వీటిని ప్రశంసించాలి. విద్యార్థులు చిన్నప్పటి నుంచి వీటి గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా ఉండాలి. తర్వాత 6వది అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడం.
విద్యార్థులు అంతర్జాతీయ అవగాహన అంటే భారతదేశం యొక్క ఏళ్ళలు ఏమిటి, భారతదేశంలో ఏమేమి పంటలు పండుతున్నాయి, తర్వాత భారతదేశానికి అమెరికాకు ఉన్న సంబంధాలు ఏంటి, భారతదేశానికి చైనాకు ఉన్న సంబంధాలు, భారతదేశానికి పాకిస్తాన్తో ఉన్న సంబంధం, భారత్ బర్మా, భారత్ చైనా, ఈ భారత్ శ్రీలంక, ఇలాంటి అంతర్జాతీయ సమస్యల గురించి చర్చించడం, అంతర్జాతీయ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండడం, ఇవన్నీ విద్యార్థులకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అదేవిధంగా ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతున్నాయనే విషయాలు విద్యార్థులు తెలుసుకునే విధంగా ఉండాలి. తర్వాత విలువలు, భావన. విలువలు అనేది మనిషి ప్రవర్తనలో వచ్చే మార్పులు. విలువలు ఎట్లా ఉంటాయంటే వాల్యూస్, ప్రవర్తనలో మార్పు రావాలి, చేంజ్ రావాలి. అంటే మనం ఒక తరగతి గదిలో ఒక లెసన్ చెప్పిన తర్వాత, బోధించిన తర్వాత విద్యార్థి ప్రవర్తనలో సమూలమైన మార్పులు రావాలి. మార్పు రాకుంటే ఆ ఉపాధ్యాయుడు అక్కడ ఆ లెసన్ బోధించి కూడా నిష్ప్రయోజనం. కాబట్టి విలువల్లో మార్పు రావాలి, మనిషి ప్రవర్తనలో మార్పు రావాలి. విలువల నిర్వచనం, విలువ అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాం. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు. కన్నింగ్ హోమ్ ఏమంటున్నాడంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అన్న తత్వవేత్త ఎవరో అని అడుగుతారు. కన్నింగ్ హోమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అంటే మన యొక్క లక్ష్యాలు, మన విద్యా లక్ష్యాలే మన యొక్క విద్యా విలువలు. ఇలాంటి డెఫినేషన్స్ కూడా మీరు గుర్తుంచుకుంటూ ఉండాలి. తర్వాత సమాజంలో ఎక్కువ మంది ఆచరించే నమ్మకాలు, ఆదర్శాలు, నియమాలు, విలువలు అని చెప్పవచ్చు. కానే గారి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడు. సమాజంలో ఎక్కువ మంది ఏదైతే నమ్ముతారో, ఏదైతే ఆచరిస్తారో, ఏ నియమాలు అయితే ఉంటాయో వాటిని మాత్రం అందరూ ఆచరించాలి. సమాజం ఒక పక్క పోతుంటే మనం ఒక పక్క పోతే అది కాదు. సమాజంలో ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ కూడా పెంపొందించే విధంగా ఉండాలి. ఎక్కువ మంది ఆచరించే, ఎక్కువ మంది ఏవైతే ఆచరిస్తున్నారో, అంటే ఏ విలువలు అయితే ఆచరిస్తున్నారో నైతిక విలువలు పెంపొందించాలి. అంటే సత్యాన్నే పలకాలి, తర్వాత నిజాయితీగా ఉండాలి, తర్వాత భారతదేశ సంపదని కాపాడాలి, వారసత్వ సంపదని కాపాడాలి. ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఉండాలి. నెక్స్ట్ విలువల ఆవశ్యకత. మరి విలువల యొక్క ఆవశ్యకత ఏంది? సమాజంలో విలువలు అంతరించిపోతున్నాయి. మీరందరూ పరిశీలించండి. నేటి కాలంలో విలువలు అనేవి లేవు. పెద్దలను గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, తర్వాత తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. మరి ఈ విలువలు నేటి కాలంలో అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోతున్న విలువల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే నేటి సమాజం మీద ఉంది, గురువుల మీద ఉంది, అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఉంది, అందరి మీద ఉంది. కాబట్టి సమాజంలో విలువలు అంతరించిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. మరి దానికి కారణం ఏంది? విలువలు అంతరించిపోతున్నాయి, మోరల్ వాల్యూస్ లేవు. అదేవిధంగా సమాజంలో దొంగతనాలు, తర్వాత దోపిడీలు ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే, ఒక మంచి సమాజం రూపొందించబడాలి అంటే సమాజంలో నైతిక విలువలు అనేవి పెంపొందించాల్సిన బాధ్యత ఉంది. ఇది మన యొక్క తరగతి గదిలో ఉపాధ్యాయులు చేయాలి. తన యొక్క బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా విద్యార్థుల్లో మార్పులు తీసుకురావాలి. దీనికోసము కథలు, ఆటలు, పాటలు వీటి ద్వారా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక శక్తి, సృజనాత్మక శక్తిలో మార్పులు తీసుకురావాలి. తర్వాత రెండోది కుటుంబం, పాఠశాల రెండూ కూడా బాధ్యత తీసుకోవాలి. మరి విలువలు పెంపొందించాలంటే ప్రధానంగా ఎవరి మీద బాధ్యత ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు అడిగాడు. విలువలు పెంపొందించబడాలి అంటే ఎవరి మీద బాధ్యత ఉంటుంది అంటే కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. అంటే కుటుంబంలో తల్లిదండ్రులు, తర్వాత అమ్మ నాన్న, తర్వాత తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ విద్యార్థులకి చిన్నప్పటి నుంచే మంచి మంచి కథలు చెప్పాలి. మనకు చిన్నప్పుడు తెనాలి రామకృష్ణ కథలు, అదేవిధంగా అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా పరమానంద శిష్యుల కథలు, వీటన్నింటినీ బోధించడం ద్వారా, అదేవిధంగా మనకు చిన్నప్పటి నుంచే పిల్లలకి చందమామ కథల పుస్తకాలు, ఇలాంటి పుస్తకాలు, కథలు చదివే అలవాటు నేర్పించాలి. ఈ బాధ్యత ఎవరి మీద ఉందంటే కుటుంబం మీద ఉంది. అది మరి పాఠశాల మీద ఏముంది? పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండాలి. తర్వాత తాము చెప్పింది ఆచరించాలి. పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించాలి. కథలు ఇలాంటివి పెంపొందించాలి. విద్యార్థులకి వీక్లీ ఎస్సే రైటింగ్, డిబేట్ కాంపిటీషన్స్ ఇలాంటివి నిర్వహించాలి. విలువలు పెంపొందించేటట్లు చూడాలి. ఈ రెండు బాధ్యత ఉన్నాయి. నెక్స్ట్ విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలో ఉంటారు కాబట్టి మన విద్యా వ్యవస్థలో, లక్ష్యాలలో, పాఠ్య ప్రణాళికలో, బోధనా పద్ధతుల్లో మనం విలువల్ని పెంపొందించుకోవాలి. మనం ఎందుకు అంటే తరగతికి వచ్చిన విద్యార్థి ఎక్కువ ఎక్కడుంటాడు? స్కూల్లో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర తక్కువ టైం ఉంటాడు, ఎక్కువ గడుపుతాడు, పాఠశాలలో గడుపుతాడు. కాబట్టి విద్యార్థులకి పాఠశాలలో ఎక్కువ సమయం ఉంటారు కాబట్టి వాళ్ళకి నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత పాఠశాల మీద ఉంది. ఉత్తమ విలువలు పెంపొందించాల్సిన బాధ్యత
పాఠశాల మీద ఉంది, అదేవిధంగా విద్యా లక్ష్యాల మీద ఉంది. మన పాఠ్య ప్రణాళికలు కూడా సత్ప్రవర్తనని పెంపొందించే విధంగా, నైతిక విలువలు పెంపొందించే విధంగా ఉన్నాయి. కాబట్టి మన బోధనా పద్ధతుల్లో కూడా మార్పులు రావాలి. ప్రాచీన కాలంలో అనుసరించిన బోధనా పద్ధతులు కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియల్లో మార్పులు రావాలి. ఉపాధ్యాయుడు కూడా నిరంతరం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి తన యొక్క బోధనా పద్ధతులు మారుస్తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనాభ్యసన కార్యక్రమాలు రూపొందించుకోవాలి. అప్పుడే మన బోధన సత్ఫలితాలు ఇస్తుంది. విలువల యొక్క లక్షణాలు, ఈ లక్షణాలు ఒకటి అమూర్తమైనవి. విలువలు ఎట్లా ఉంటాయంటే అమూర్తమైనవి. ఇవి విద్యార్థులకి అర్థం కాదు, కానీ వాటి భావనలు తెలియజేయాలి. తర్వాత సాపేక్షమైనవి, ఆపాదించబడింది. తర్వాత అంతర్లీనమైనవి. అంటే విలువలు ఎప్పుడైనా సరే అమూర్తంగా ఉంటాయి, సాపేక్షంగా ఉంటాయి, ఆపాదించబడతాయి. విలువల యొక్క మన లక్షణాలు చూసాం. తర్వాత సాంఘిక శాస్త్ర బోధనలో విలువలు, మరి ఎస్పెషల్గా విలువలు చాలా రకాలు ఉంటాయి. మరి సోషల్ స్టడీస్లో ఏమేమి విలువలు ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ విద్యార్థులను ఎటు విధంగా కన్ఫ్యూజ్ చేస్తారంటే, చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. సాంఘిక శాస్త్ర బోధనలో ఈ క్రింది విలువలు ఉన్నాయి అంటాడు. ఒక్కోసారి లేకుంటే ఈ క్రింది విలువ సాంఘిక శాస్త్ర బోధనలో లేదు అంటాడు. కాబట్టి మనకు ఫస్ట్ ఏమేమి విలువలు ఉన్నాయో తెలవాలి. 1 వృత్తి విలువలు, 2 క్రమశిక్షణ విలువలు, 3 సృజనాత్మక విలువలు, 4 ప్రజాస్వామ్య విలువలు, 5 భౌతిక విలువలు, 6 శాస్త్రీయ వైఖరి అభివృద్ధి విలువలు. మరి ఇక్కడ వృత్తి విలువలు అంటే మన యొక్క ప్రొఫెషన్, దానికి సంబంధించిన కొన్ని విలువలు ఉంటాయి. ఉపాధ్యాయుడు అంటే మోడల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. అదేవిధంగా ఏ వృత్తికైనా సరే, ఏ వృత్తి తీసుకున్నా ఆ వృత్తికి కొన్ని విలువలు ఉంటాయి, వాటిని పాటించాలి. తర్వాత క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఏ వృత్తి ఎప్పుడైనా మనం ఏ జాబులో అయినా టైం పంక్చువాలిటీ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మనం 6ంటికి వెళ్ళాలంటే 6ంటికి వెళ్ళాలి, 10ంటికి వెళ్ళాలంటే 10ంటికి వెళ్ళాలి. లేకుంటే ఈరోజు ఈ లెసన్ చెప్పాలంటే ఆ లెసన్ చెప్పాలి. విద్యార్థులకు కూడా చిన్నప్పటి నుంచే ఆ విధంగా క్రమశిక్షణ రూపొందించాలి, మంచి అలవాట్లు పెంపొందించాలి విద్యార్థుల లోపల. అదేవిధంగా సృజనాత్మక విలువలు పెంపొందించాలి. విద్యార్థులు వివిధ రకాలుగా ఆలోచించేటట్లు చేయాలి. తర్వాత ప్రజాస్వామ్య విలువలు పెంపొందించాలి. భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా రూపొందించే విధంగా విద్యార్థుల యొక్క విద్యార్థులను తీర్చిదిద్దాలి. ఈ బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది, అదేవిధంగా తల్లిదండ్రులపై ఉంది, సమాజంపై ఉంది. నెక్స్ట్ బౌద్ధిక విలువలు. బౌద్ధిక విలువలు అంటే మానవుని బుద్ధి వికాసానికి కారణం అభిరుచి. ఫర్ ఎగ్జాంపుల్ మానవుని యొక్క బుద్ధి వికాసంకి ఏమి కారణము అంటే అభిరుచి, మనకి ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్తులో నువ్వేమవుతావు, టీచర్, డాక్టర్, లాయర్, ఇలాంటివి. అంటే ఇక్కడ మానవుని యొక్క అభిరుచి మేరకి మాత్రమే ఇక్కడ బౌద్ధిక విలువలు ఉంటాయి. నెక్స్ట్ నూతన విషయాలు తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో బుద్ధి కుశలత పెరుగుతుంది. విద్యార్థుల్లో ఏమవుతుంది అంటే బుద్ధి కుశలత ఎప్పుడు పెరుగుతుంది, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఎప్పుడు జరుగుతుంది అంటే విద్యార్థుల్లో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన ఉండాలి. అంటే వాళ్ళ యొక్క అభిరుచి, సైన్స్ పట్ల అభిరుచి ఉందా పిల్లలకి, తర్వాత మ్యాథ్స్ పట్ల అభిరుచి ఉందా, లేకుంటే క్రీడల్లో అభిరుచి ఉందా. అందుకోసమే చూడండి, ఈరోజు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, గొప్ప క్రికెటర్ అయ్యాడు. దానికి కారణం ఏంది, చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గురువులు ప్రోత్సహించారు కాబట్టి ఒక మంచి క్రీడాకారుడు అయ్యాడు. మనం కూడా విద్యార్థులు వాళ్ళకి అభిరుచి ఉన్న రంగాల్లో, ఆటలు, పాటలు, కథలు, ఏ రంగంలో అభిరుచి ఉంటే వాళ్ళకి ఆ విలువలు నేర్పించాలి. తర్వాత సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల నిజాయితీ పెంపొందించడం, ప్రజాస్వామిక జీవన విధానం చుట్టూ ఉన్న పరిసరాల్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. సాంఘిక శాస్త్రాన్ని బోధిస్తే విద్యార్థులు ఏమవుతుందంటే నిజాయితీ పెరుగుతుంది, నైతిక విలువలు పెరుగుతాయి, ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయి, ఉత్తమ పౌరులుగా రూపొందించబడతారు. సమాజంలో ఒక మంచి పౌరులుగా రూపొందించాలి. తర్వాత చుట్టూ ఉన్న పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి అంటే చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకునేటట్లు ఉండాలి. ఈ పరిసరాల అవగాహన అనేది దేని ద్వారా జరుగుతుందంటే సాంఘిక శాస్త్రం ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ ఉపయోగిత విలువ. మన నిత్య జీవితంలో అనేక విషయాలు సాంఘిక శాస్త్రంతో ముడిపడి ఉంటాయి. మన నిత్య జీవితంలో అనేక విషయాలు ఉన్నాయి, ఇవన్నీ సాంఘిక శాస్త్రంతో మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలి. తర్వాత దేశంలో రాజ్యాంగం అంటే ఏంది, రాజ్యాంగం తర్వాత ప్రాథమిక హక్కులు అంటే ఏంది, ప్రాథమిక విలువలు అంటే ఏంది, ఇవన్నీ నిత్య జీవితంలో మనం అనేక విషయాలు చూస్తుంటాం. ఈ విషయాలన్నీ కూడా దేనితోటి ముడిపడి ఉంటాయి అంటే సాంఘిక శాస్త్రంతో ముడిపడి ఉంటాయి. అదేవిధంగా భౌగోళిక శాస్త్రం. భౌగోళిక శాస్త్రానికి సంబంధించి ఏ నేలల్లో ఏ పంటలు పండుతాయి, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఇలాంటి జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది, భౌగోళిక శాస్త్రం ద్వారా వస్తుంది. భూగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఎక్కడ
ఖనిజ సంపద ఉంది, తర్వాత నీటి వనరులు ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఆ నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తర్వాత పర్యావరణాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇలాంటి విషయాలు, తర్వాత ఏ పంటలు వేయాలి, ఏ కాలంలో ఏ పంట వేయాలి, ఏ నెలలో ఏ పంట వేయాలి, ఇలాంటివన్నీ కూడా భౌగోళిక శాస్త్రాన్ని, జియోగ్రఫీని అధ్యయనం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ చరిత్రను చదవడం వల్ల పూర్వీకుల గొప్పతనం తెలుస్తుంది. హిస్టరీ చదవడం వల్ల మరి ఏముంది, హిస్టరీ చదవడం వల్ల మన యొక్క పూర్వీకుల గురించి తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు గొప్ప చక్రవర్తి, తర్వాత అక్బర్ ఉన్నాడు, అక్బర్ గొప్ప చక్రవర్తి, మరి గొప్ప అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, గొప్ప చక్రవర్తి. వీళ్ళందరి గురించి ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ చరిత్ర ద్వారా. అదేవిధంగా పౌరశాస్త్రం, హక్కుల బాధ్యతలు గుర్తించడం, ఇలాంటివన్నీ తెలుస్తాయి. అర్థశాస్త్రం, ఇవన్నీ తెలుస్తున్నాయి. తర్వాత సాంస్కృతిక విలువలు ఉన్నాయి, నైతిక విలువలు, ఇవన్నీ సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా జరుగుతాయి. సాంఘిక శాస్త్రం అభ్యసన లక్ష్యాలు. మరి సాంఘిక శాస్త్రం అభ్యసనం ద్వారా ఏమేమి జరుగుతాయంటే ఆదర్శ పౌరసత్వం అవుతాడు, జాతీయ భావనల్ని పెంపొందిస్తాడు, దేశభక్తిని పెంపొందించుకుంటాడు, తర్వాత దురాచారాల నిర్మూలన, అంతర్జాతీయ అవగాహన కలుగుతుంది, లౌకిక భావం పెంపొందిస్తారు. తర్వాత లక్షణాలు, వాటి లక్ష్యాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాఠ్యాంశాన్ని లక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే పాఠ్యాంశాన్ని బట్టి మారుతాయి, ఆచరణ యోగ్యంగా ఉంటాయి, విద్యార్థి ప్రవర్తనలో మార్పుకు దోహదపడతాయి. ఇవన్నీ వీటికి సంబంధించిన అంశాలు. మరి స్పష్టీకరణలు ఏ విధంగా ఉంటాయి, విద్యార్థి అభ్యసనం కోసం మనం ఆశించిన స్పందనని ఇక్కడ స్పష్టీకరణలు అంటారు. అంటే విద్యార్థుల అభ్యసనలో ఉన్న భావాలు, వాటిని ఇక్కడ స్పష్టీకరణగా తెలియజేస్తారు. మరి స్పష్టీకరణ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, లక్ష్యాల పరిధిని స్పష్టీకరణలు ప్రభావితం చేస్తాయి. అంటే లక్ష్యాలు ఏమిటి, ఆ లక్ష్యాల పరిధి ఏంటి, స్కోప్ ఏంది, ఇవన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తాయి. తర్వాత విద్యార్థి ప్రవర్తనలో మార్పుకి దోహదం చేసే విధంగా ఏ విధంగా దోహదపడతాయి, స్పష్టీకరణలు తెలియజేస్తాయి. లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇవన్నీ కూడా బోధనాభ్యసనకు ప్రాణం వంటివి. మనకు లక్ష్యాలు, స్పష్టీకరణలు దేనికి ప్రాణము, బోధనాభ్యసన ప్రక్రియ. మనం క్లాస్ రూమ్లో బోధనాభ్యసన ప్రక్రియ విజయవంతం కావాలి అంటే లక్ష్యాలు, స్పష్టీకరణలపై ఆధారపడి ఉంటాయి. ఒక నాణానికి బొమ్మ, బొరుసు ఎలాంటిదో ఈ లక్ష్యాలు, స్పష్టీకరణలు కూడా నాణానికి బొమ్మ, బొరుసులు లాంటివి. బోధనా లక్ష్యాల వర్గీకరణ మొదటిసారిగా 1948వ సంవత్సరంలో అమెరికాలోని బోస్టన్లో జరిగిన అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వారి ఆలోచనల ఆధారంగా లక్ష్యాలని మూడు రంగాలుగా విభజించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడు. బోధనా లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు జరిగింది, 1948లో జరిగింది. ఎక్కడ అంటే అమెరికాలో జరగడం జరిగింది. బోధన ఇక్కడ రంగాలు ఎన్ని రంగాలుగా విభజించారు అని అడుగుతాడు. 3 రంగాలు. ఒకటి జ్ఞానాత్మక రంగం, రెండోది భావావేశ రంగం, మూడోది మానసిక చలనాత్మక రంగం. అదేవిధంగా జ్ఞానాత్మక రంగంపై బెంజమిన్ బ్లూమ్స్, తర్వాత భావావేశ రంగంపై డేవిడ్ ఆర్ క్రాత్హోల్, మానసిక చలనాత్మక రంగంపై సింప్సన్, ఇలాంటి వారు కృషి చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ రంగం మీద ఎవరు కృషి చేశారు చదువుకోవాలి. బోధనా లక్ష్యాల వర్గీకరణ. ఫస్ట్ జ్ఞానాత్మక రంగం. ఈ జ్ఞానాత్మక రంగంలో మళ్ళీ భాగాలు ఉన్నాయి, జ్ఞానం, అవగాహన, వినియోగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానాత్మక రంగంలో ఏముంటాయి, జ్ఞానం, అవగాహన, వినియోగం ఉన్నాయి. తర్వాత భావావేశ రంగం. భావావేశ రంగంలో అభిరుచులు, వైఖరులు, ప్రశంస ఉంటాయి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యం, పట నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, పరిశీలన, ఇవి కూడా ఉంటాయి. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 రంగాలుగా ఉంటాయి. వాటి జ్ఞానాత్మక రంగము, రెండోది భావావేశ రంగము, మూడోది మానసిక చలనాత్మక రంగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ జ్ఞానాత్మక రంగం గురించి చూద్దాం. జ్ఞానంలో మళ్ళీ 6 లక్షణాలు ఉంటాయి. దీంట్లో ఒకటి గుర్తుంచుకోవడం. జ్ఞానం కిందకి ఏమొస్తాయి అంటే గుర్తుంచుకోవడం. తర్వాత గుర్తుంచుకోవడం అంటే భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, 1947, ఇట్లా గుర్తుంచుకోవడం. అవగాహనను పెంపొందించడం, తర్వాత అన్వయించడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, సృష్టించడం, ఇవన్నీ జ్ఞానాత్మక రంగంలో వస్తాయి. అదేవిధంగా జ్ఞానం అంటే గుర్తుకు తెచ్చుకోవడం, అంటే రీకాల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ తేదీల పేర్లు, తర్వాత ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, భావనలు ఏంది, సిద్ధాంతాలు ఇవన్నీ గుర్తించుకోవాలి. స్పష్టీకరణలు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి స్పష్టీకరణ ఇక్కడ చూద్దాం. ఉదాహరణకు ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది. రెండవది గుర్తించడం. విద్యార్థుల్లో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పదాలు గుర్తించడం, నిర్వచనాలు గుర్తించడం, ఇవన్నీ గుర్తించడం కిందికి వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానంలో జ్ఞప్తి తెచ్చుకోవడము, గుర్తించడం, ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అవగాహన పెంపొందించడం. అవగాహన పెంపొందించడంలో అవగాహనకు సోపానం మళ్ళీ ఏంటిది, జ్ఞానమే. అవగాహనకు సోపానం జ్ఞానం. దీని స్పష్టీకరణలు. సామర్థ్యాలను కలిగి బోధనా లక్ష్యాలు, వాటిని పరిరక్షించడం, మూల్యాంకనం యొక్క లక్షణం. తర్వాత వివరించడం.
వివరించడం అంటే విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు వివరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠ్యాంశానికి సంబంధించిన ఏమేమి భావనలు ఉన్నాయి దాంట్లో. ఎగ్జాంపుల్ క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం ఉంది. ఈ క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం గురించి ఆ భావనలు తర్వాత ఇంకా చరానుపాత సూత్రం ఉంటాయి. ఇలాంటి భావనలు, సూత్రాలు ఇవన్నీ కూడా వివరించడం కిందికి వస్తుంది. తర్వాత వినియోగం అంటే అప్లికేషన్. విద్యార్థి పొందిన జ్ఞానాన్ని తన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో ఒక నేర్చుకున్నాడు, జనాభా అనే లెసన్ చెప్పాం. అధిక జనాభా వల్ల కలిగే సమస్యలు ఏంది, మన భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య ఏంది, ఇలాంటివన్నీ కూడా వినియోగంలో అంటే తరగతి గదిలో ఏ పాఠ్యాంశాన్ని అయితే బోధించామో విద్యార్థి నిజ జీవితంలో దాన్ని వినియోగించుకునే విధంగా ఉండాలి. స్పష్టీకరణలు విచక్షణ చేస్తారు, దోషాలు కనుక్కుంటారు, వర్గీకరిస్తారు, పోలికలు, భేదాలు, సంబంధాలని గుర్తిస్తారు, ఉదాహరణలు ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్ష్యాలు, స్పష్టీకరణలు మీరు గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎక్కువగా అడుగుతుంటారు. విచక్షణ చేయడం అంటే ఏంటంటే ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తర్వాత సామ్యవాద ప్రభుత్వానికి ఉన్న ఇక్కడ విచక్షణ, దానికి ఉన్న గుర్తిస్తుంటాడు. అదేవిధంగా దోషాలు కనుక్కోవడం అంటే మనం ఏదైనా ఒక లెసన్ చెప్పిన తర్వాత ఆ లెసన్కి సంబంధించి ఏమున్నాయి కనుక్కుంటారు. వర్గీకరిస్తారు అంటే ఇక్కడ గవర్నర్ అధికారాలు ఏమిటి, గవర్నర్ యొక్క ముఖ్యమంత్రి అధికారాలు, ఈ రెండింటి మధ్య క్లాసిఫికేషన్, వర్గీకరణ. పోలికలు, భేదాలు. తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధ్యక్ష ప్రభుత్వానికి ఉన్న పోలికలు ఏమిటి, భేదాలు ఏంటి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి ఉన్న భేదాలు, పోలికలు, ఇలాంటివి. సంబంధాలు గుర్తించడం అంటే వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తర్వాత పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి తర్వాత వివిధ రకాల ప్రభుత్వాల మధ్య సంబంధాలు గుర్తిస్తాడు, ఉదాహరణలు ఇస్తారు. మనం ఏదైనా ఒక క్లాస్ రూమ్లో తరగతిలో బోధన చేసిన తర్వాత విద్యార్థి సొంతంగా ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాడు. స్పష్టీకరణలు సమస్యను విశ్లేషించి కీలక అంశాలను గుర్తిస్తారు, ఫలితాలని ఊహిస్తారు, జరగబోయే ఫలితాలను చెప్తూ ఉంటారు. తర్వాత నూతన పరిశీలన చేస్తారు, ఒకదానితోటి మరొకటి ఇక్కడ పరిష్కారానికి సంబంధం ఇస్తాడు. ఈ విధంగా లక్ష్యాలు, స్పష్టీకరణలు మనం గుర్తుంచుకోవాలి. జ్ఞానాత్మక రంగంలో ఏమున్నాయి, భావావేశ రంగంలో ఏమున్నాయి, మానసిక చలనాత్మక రంగంలో ఏమున్నాయి అనేది గుర్తుంచుకోవాలి. భావావేశ రంగంలో ఏముంటాయంటే అభిరుచి, తరగతి నాయకుడిగా ఉండడానికి ఆసక్తి ఉంటుంది. భావావేశ రంగంలో ప్రధానంగా అభిరుచి ఉంటుంది, ఇంట్రెస్ట్. విద్యార్థికి ఏ అంశం పట్ల అభిరుచి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఆటలంటే ఇష్టమా, పాటలంటే ఇష్టమా, దేంట్లో ఇష్టం, ఇది భావావేశ రంగంలో. దీని కింద స్పష్టీకరణ జ్ఞానాన్వేషణ, వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు, అతడికి వివిధ రకాల సామాజిక కార్యక్రమాల్లో అంటే సేవ చేయడం అంటే ఇష్టం. తరగతి గది అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి విద్యార్థి ఏం చేస్తారంటే తనకి ఇష్టమైన చెట్లు పెట్టడము, మొక్కలు నాటడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. నమూనాలు, మ్యాపులు, చిత్రాల సేకరణ, తర్వాత సాంఘిక సమస్యల మీద చర్చ, ఇలాంటివన్నీ పాల్గొంటారు. వైఖరులు అంటే విద్యార్థికి సంబంధించిన మన దేశం పట్ల, సంస్కృతి పట్ల, ఆచారాల పట్ల ఏమేమి మంచి గౌరవం కలిగి ఉండాలనే మంచి వైఖరి ఉండాలి. అదేవిధంగా దేశభక్తిని కలిగి ఉంచాలి, తర్వాత చట్టాలని గౌరవించాలి, అభినందన చేయాలి, ఇవన్నీ కూడా. మూడోది మానసిక చలనాత్మక రంగం. వేగంగా, స్పష్టంగా, ఖచ్చితంగా పనిచేయడానికి ఈ మానసిక చలనాత్మక రంగం ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పటాలు గీసే నైపుణ్యం, పటాలని చదవడం, తర్వాత హస్త లాఘవము, తర్వాత పరిశీలన నేపం. మనం దీంట్లో ఏమేమి ఈ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఒక్కసారి చూద్దాం. విద్యార్థి చేరుకోవాల్సిన గమ్యం చేరడానికి దోహదపడేది ఏది? ఆప్షన్ ఏ లక్ష్యాలు, ఆప్షన్ బి ఆశయాలు, ఆప్షన్ సి స్పష్టీకరణలు, ఆప్షన్ డి ఏది కాదు. ఏంటిది? ఆశయాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇంకొకటి చూద్దాం. లక్ష్యాలు అనేవి డాష్గా ఉండాలి. ఆప్షన్ ఏ ఆచరణీయంగా, ఆప్షన్ బి ఆమోదయోగ్యంగా, ఆప్షన్ సి సాధించగలిగే విధంగా, ఆప్షన్ డి పైవన్నీ. బోధనా లక్ష్యాల వర్గీకరణ మొదటిసారిగా ఎప్పుడు జరిగింది? 1946 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 1947, ఆప్షన్ సి 1948, ఆప్షన్ డి 1949. ఎప్పుడు జరిగింది అంటే 1948. మనం ఈ లెసన్లో ముఖ్యంగా నేర్చుకున్నది ఏంటి అంటే లక్ష్యాలు, ఆశయాలు, తర్వాత రంగాలు, జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, లక్ష్యాలు, స్పష్టీకరణలు తెలుసుకోవడం జరిగింది. వీటన్నిటినీ మీరు కనుక చదివితే మన టెట్లో ఎక్కువ మార్కులు సాధించగలుగుతాము. కాబట్టి ఈ చాప్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బాగా చదవండి, ఎక్కువ మార్కులు సాధించండి. నమస్తే.